తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చూసుకుంటే చాలా మందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎస్ ఎంత సంపాదించినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. దాని నుంచి ఎలా రికవర్ అవ్వాలనేది కొంతమందికి తెలుస్తుంది, అంటే ట్రిక్కీ వేస్ ఉంటాయి. కొంతమంది అందులో కూరుకుపోతూ ఉంటారు. ఇంకేంటంటే అప్పుల బారిన పడతారు చాలా మంది. ఒక దగ్గర అప్పు తెచ్చి ఇంకో అప్పు తీర్చడం, లైక్ చిట్టీల దగ్గర నుంచి తెచ్చుకోవడం, అక్కడ కట్టకపోవడం, ఇంకా సో మెనీ అనమాట. అసలు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు? ఎలా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటారు? సో నేను చాలా గమనించింది అంటే ఇది ఎక్కువ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది స్టూడెంట్స్ దగ్గర ఈ మధ్య ఇంపాక్ట్ అవుతుందండి. మీరు నమ్ముతారా? స్టూడెంట్స్ దగ్గర, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు లోన్ యాప్సెస్ అని చాలా ఉన్నాయి. సో ఈ లోన్ యాప్స్లో స్టూడెంట్సే ఏం చేస్తున్నారంటే, చాలా వరకు స్టూడెంట్స్, సో కొన్ని యాప్స్ ఉన్నాయి లోన్ యాప్స్. ఈ యాప్స్లో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే 500 నుంచి 2000, 3000 తీసుకొని ఏం చేస్తున్నారంటే, సో అక్కడ కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఇప్పుడు పర్ సపోజ్ 1000 రూపీస్ వాడికి ఇచ్చాడంటే, ఆ 1000 రూపీస్ తీసుకొని నెక్స్ట్ టైం కట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆ 1000 అక్కడ కట్టడం కోసం ఈ స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే, ఇంకో ఫ్రెండ్ దగ్గర అదే 1000 తీసుకొని ఇక్కడ యాప్లో కట్టేసి మళ్ళీ యాప్లో రీఅప్లై లోన్ చేసేటప్పుడు వాడు 1000 1500 చేసి ఉంటాడు. కానీ ఆ 1500 మళ్ళీ ఇమీడియట్లీ తీసుకుంటాడు. కానీ ఆ 1500 వీడికి వస్తుందా అంటే స్టూడెంట్కి రాదు. వాడు ప్రాసెసింగ్ ఫీజెస్ అని ఛార్జెస్ అని చెప్పేసి సమ్ అమౌంట్ కట్ చేసుకుని 1300 వాడికి క్రెడిట్ చేస్తాడు. వీడు ఏం చేస్తాడు, ఆ 1000 రూపీస్ తీసుకున్న ఫ్రెండ్కి ఇచ్చేసి ఆ 1300 అయిపోయింది. ఇప్పుడు 1500 అయిపోయింది. 1000 రూపీస్ డెబిట్లోంచి ఎంతకి వెళ్ళాడు మనోడు? 1500 వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మనవాడు ఆ 1500 టైం వచ్చింది. ఈసారి ఏం చేస్తాడు, మళ్ళీ అగైన్ వాడు ఇంట్రెస్ట్ అంతా కలిపి ఒక 1600 ఎంతో కట్టాల్సి వస్తుంది. దానికి ఇంకో ఫ్రెండ్ దగ్గర మళ్ళీ సేమ్ అగైన్ తీసుకుంటాడు, మళ్ళీ అందులో పే చేస్తాడు. పే చేసి రెగ్యులర్గా పే చేస్తాడు కదా, వాడు లిమిట్ ఇంక్రీజ్ చేస్తాడు. సో అలా 2000, 3000, 30,000, 1 lakh కూడా తీసుకొని, సో 1000 రూపాయలు తీసుకున్న వ్యక్తి 1 lakh వరకు వెళ్ళే అవకాశం ఉంది. వీడు ఏం చేస్తున్నాడు మధ్యలో అంటే, వచ్చిన 300, 500 మిగులుతుంది కదా వీడికి. ఆ 300, 500 ఖర్చులకు వెళ్ళిపోతాం. వీడు తెలియకుండానే 1000 రూపాయలతో స్టార్ట్ చేసిన లోను లక్షల్లోకి వెళ్ళిపోతాం. చాలా మంది స్టూడెంట్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ లోన్ రీపేమెంట్స్ కోసం. బేసిక్గా తీసుకుంటే మనం మాట్లాడితే ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో ఈరోజు ఈవెన్ దో మన గురించి కూడా మాట్లాడుకున్నా కూడా మనకు కూడా ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. అంటే చాలామంది నాకు లేదు ఫినాన్షియల్ ప్రాబ్లం అని చాలామంది అంటారు, కానీ ఫినాన్షియల్ ప్రాబ్లం లేని పర్సన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ సెకండ్ మనకు ఫినాన్షియల్ ప్రాబ్లం లేదు అంటే కూడా నెక్స్ట్ విత్ ఇన్ 1 వీక్లో మనకు ఫినాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. బేసిక్ థింగ్ ఏంటంటే, మన హెల్త్ ప్రాబ్లం వల్ల ఫినాన్షియల్ ప్రాబ్లం రావచ్చు, అంటే ఎడ్యుకేషన్ ఫీజు వల్ల రావచ్చు, మంత్లీ ఎక్స్పెండిచర్స్ వల్ల రావచ్చు, సో మన ట్రావెలింగ్ వల్ల రావచ్చు, సో సమ్ టైమ్స్ సమ్ వేరేస్ ఏదైనా అకేషన్ వచ్చి రావచ్చు. సో ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి చాలామంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. నేను ఏమంటానంటే, కాంప్రమైజ్ అవ్వడం ఎప్పటి వరకు అవుతారు? లైఫ్లో ఒక ఫినాన్షియల్ ప్రాబ్లం ఉందంటే, ఫినాన్షియల్గా మనం ఫిట్గా ఉన్నామంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది లైఫ్లో. కానీ మీరు గమనిస్తే చాలా ప్లేసెస్లో చాలామంది, ఇప్పుడు మనము రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే, ఒక మిడిల్ క్లాస్ అంటే ఎవరైతే ఉండరు పీపుల్స్ రైట్ సైడ్ చూసి ఆర్డర్ చేస్తారండి. ఈవెన్ దో రైట్ సైడ్ చూసి ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ ప్రైజింగ్ చూసి ఆర్డర్ చేస్తారు. ఎవరైతే ఫినాన్షియల్గా ఫిట్ ఉన్నారో, ఎవరైతే ఫినాన్షియల్గా ఫ్రీ ఉన్నారో వాళ్ళు లెఫ్ట్ సైడ్ చూసి ఆర్డర్ చేస్తారు. చిన్న డిఫరెన్షియేషన్. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోద్ది మీరు లైఫ్లో సక్సెస్ అవుతారా, సక్సెస్ అవ్వరా, లేదా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అనేది. ఫినాన్షియల్గా మీరు లెఫ్ట్ సైడ్ చూసి మీరు ఆర్డర్ చేస్తున్నారంటే ఫినాన్షియల్గా మీరు 90% ఫ్రీ ఉన్నారని అర్థం. ఈ క్వశ్చన్ మీకే. ఆల్రెడీ ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూసి నేను రెస్టారెంట్కి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా నేను ఆర్డర్ చేస్తున్నానంటే ఫినాన్షియల్లీ ఫ్రీ మీరు, ఐఎమ్ హ్యాపీ. మీరు రైట్ సైడ్ చూసి ఆర్డర్ చేస్తున్నారంటే ఐఎమ్ నాట్ హ్యాపీ, యు ఆర్ నాట్ హ్యాపీ, బికాస్ అక్కడ కూడా కాంప్రమైజ్ అవుతున్నాం. సో ఈ కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ ఎందుకు వస్తుందంటే ఫినాన్షియల్ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. చాలామంది ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో చాలామంది డబ్బు వెనక పరిగెడతా ఉంటారు. మనం ఆ వీడియోలో చూస్తే డబ్బు వెనకలు పరిగెడతా ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? ఇప్పుడు అంటే ఐ మీన్ తప్పుగా అనుకోవద్దండి, ఇప్పుడు ఒక జాబ్లో కానివచ్చు, ఒక బిజినెస్, ఒక జాబ్లో ఉంటుంది ఈ పరిస్థితి.
ఆ కంపెనీ ఓనరు ముందల మనకు ఏదైతే గొర్రెకో మేకకో మనం గడ్డి పెడితే అది ముందుకు వెళ్తూ ఉంటుంది కదా, అలాగే మన ముందు కొంచెం డబ్బు అమౌంట్ 10,000 15,000 ఒక 30,000 20,000 శాలరీ అక్కడ పెట్టేసి మనం పరిగెడుతూ ఉంటాం. మీరు గమనిస్తే వీడియోలో మీరు బాగా గమనిస్తే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో చూడండి, అక్కడ ఒక గొర్రెకి అక్కడ ఏముంది, మనిషికి కాబట్టి డబ్బు పెట్టారు. అదే ఏ జంతువుని తీసుకుని అక్కడ ఏదో ఫుడ్ పెడతారు, అప్పుడే పరిగెడుతుంది. అంటే మనల్ని ఏం చేస్తారంటే ఫైనాన్షియల్గా మనకు ముందు ఒక అమౌంట్ చూపించారు, ఆ అమౌంట్ కోసం పరిగెడుతున్నాం. కానీ ఆ అమౌంట్ మన వెనకాల ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం డబ్బు కోసం ముందు పరిగెడతాం మన లైఫ్లో డబ్బు రాదండి. డబ్బు మన లైఫ్లోకి రావాలంటే మనం పరిగెడతాల్సింది ఎక్కడ, దేని చుట్టూ అంటే మనం అనుకున్న గోల్ చుట్టూ. సార్ ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే డబ్బు కావాలి కదా, ఇన్వెస్ట్మెంట్. డబ్బుని సృష్టిస్తుంది. దీని మీద ఇంకొక వీడియో మాట్లాడదాం, ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ డబ్బు ముందుంది కాబట్టి మనం దాని వెనకాల పరిగెడుతున్నాం. ఒక జాబ్ అనేది పెట్టుకోండి, ఒక 30,000తో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం? సరే ఇలాగే పరిగెట్టాము అనుకుందాం, చివరికి పరిగెడుతున్నాం రిప్ అంటాం. చూసారు కదండి, అంటే నేను ఇది మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలని మాట్లాడట్లా. సో ఇప్పుడు అలా ఆ పరిస్థితి ప్రతి ఒక్క వ్యక్తికి వస్తూ ఉంది. ఎలా వస్తూ ఉందంటే ఫినాన్షియల్గా ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. ఇప్పుడు ప్రాపర్ ప్లానింగ్ చేయాలంటే ఇప్పుడు మీకు వస్తున్న 30,000 శాలరీని మీరు మంత్లీ వైజ్ తీసుకొని ఒక 2,000 రూపీస్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 1 ఇయర్ ఆర్ 6 months మీరు ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ చేసి లంసంలో పెట్టండి. అది ఎస్ఐపిలోనే లంసమ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే 2,000 మంత్లీ ఎస్ఐపి పెట్టుకుంటే ఒక 1 year ఇంకా మిగులుతుంది ఏదన్నా ఉంటే కొంచెం అమౌంట్, పెద్ద బడ్జెట్ అయింది, ఒక 50,000 లక్ష అయింది మీకు ఇయర్కి. సో ఆ అమౌంట్ కూడా లంసంలో పెట్టండి. సో మీకు రిటర్న్స్ వస్తాయి, మీకు 5 years తర్వాత మంచి ఫ్రూట్స్ వస్తాయి. సో ఒక ఫినాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారు అనుకోండి, 4 వచ్చేసి ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యారనుకోండి, ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా జరుగుతుంది ఆ ఫ్యామిలీలో? సో ఆ ఫాదర్ ఎవరైతే అక్కడ మెయింటైన్ చేస్తున్న గార్డెన్ ఉంటాడో అతను ఏం చేస్తాడు పాపం, ఒక రెస్టారెంట్ తీసుకెళ్ళాడు అనుకోండి, రైట్ సైడ్లో చూసి ఆర్డర్ చెప్తారు 4కి. ఎందుకంటే 4ని ఒకటే పోషించాలి కదా. ఇప్పుడు అలాగే ఒక ఫ్యామిలీలో 4 సంపాదిస్తున్నారు అనుకోండి, వాళ్ళు కనుక పర్ఫెక్ట్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే, ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడాం, ఒక మిలియనీర్ కుటుంబంగా తయారవ్వచ్చు. మిలియనీర్ కుటుంబంగా తయారవ్వాలంటే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే మనం చేయాలి. సో ఇప్పుడు ఎంతసేపు ఒక జాబ్ లైఫ్లోనే ఉంటేనే అవుతుందా? ఈ రోజుల్లో అండి నేనైతే ఒకటే చెప్తాను, జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇచ్చే ఒక సలహా ఏంటంటే, నేను ఇది సలహా అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మీరు తప్పు కనుక పర్లేదు, ఒక హెచ్చరికలా చెప్తా. రాబోయే 5 సంవత్సరాల తర్వాత మీరు ఒక కుటుంబాన్ని పోషించాలి అంటే 1,00,000 నుంచి 5 లక్షల రూపాయలు ఉండాలి. ఈ గుర్తు పెట్టుకోండి, 5 సంవత్సరాల తర్వాత 1,00,000 రూపాయలు మినిమం మంత్కు ఉండాలి. ఒక మెట్రో సిటీస్లో మీరు బ్రతకాలి అంటే ఇది రాసి పెట్టుకోండి. జరగకపోతే నా పేరు సునీల్ రెడ్డే కాదు, హెచ్చరిక ఇది. దీనికి మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడున్న 30,000 40,000 50,000 జీతం, ఏదైతే 20-30,000 తీసుకున్న జీతాలు మీకు రాబోయే 5 సంవత్సరాల తర్వాత అదే జీతాల్లో ఉన్నారంటే ఫ్యామిలీని మెయింటైన్ చేయాలని 4 పని చేయాలి. సో ఇప్పుడు నేను ఒక చిన్న అడ్వైజ్, ఇప్పుడైతే మీరు జాబ్ చేస్తున్నారో, జాబ్ చేస్తూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఆపర్చునిటీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, మన అప్కమింగ్ వీడియోస్లో ఆల్రెడీ చెప్తున్నాం, నెక్స్ట్ కూడా ఇంకా చెప్తాం. సో మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఓరియంటెడ్ ఒక చిన్న బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోగలిగితే నెక్స్ట్ 5 yearsలో మీకు అది గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ 5 yearsలో గ్రోత్ అవుతుంది. మీకు ఏదైతే మంత్లీ 1 lakh to 5 lakhs మెయింటెనెన్స్ ఉందో అది ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వరల్డ్ వైడ్ ఒక సర్వే జరిగిందండి. ఆ సర్వేలో ఒక ఫ్యామిలీ 2030లో ఒక పిల్లాన్ని 10th class ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే 10 lakhs పే చేయాలంటండి. ఒక అబ్బాయి 10th class ఎడ్యుకేషన్ ఫీజు కంప్లీట్ అవ్వాలంటే 10 lakhs కంప్లీట్. అది నిజమేనా, నేను కూడా అవుతా లేదని నేను కూడా ఆలోచించాను. కానీ నేను రియలైజ్ అయ్యా, అరే నేను 10th standard చదివినప్పుడు 10,000 ఉంది అంటే ఇప్పుడు 2005-2010లో 1 lakh రూపీ ఫీజుతో 10th అయిపోయింది. ఈరోజు ఒక 10th క్లాస్కి 2005-10 ఆ టైంలో 10,000 రూపీస్లో అయిపోయింది. ఈరోజు ఒక 10th standard స్టూడెంట్కి 1 lakh లేదండి ఫీజు? ఆబ్వియస్లీ ఉంది. ఇంటర్మీడియట్ 2 lakhs 3 lakhs కూడా ఉంది. అంటే ఒక 10-15 yearsకే 10,000 కాస్త 10 times పెరిగిందంటే 1 lakh అయింది కదా. నెక్స్ట్ 10 yearsకి అది 10x కాదా? 100% అవుతుంది. 10 lakhs రూపీస్ అంటే ఇప్పుడు ఎవరైతే 25-23లో ఉన్నారో మీ పిల్లలు ఒక 10 years తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు 7th standard 10th standard ఉంటారు. సో మీ పిల్లలు మీరు 10th class చదివించాలంటే అప్పుడు మీ దగ్గర 10 lakhs ఫీజు ఉండాలి ఖచ్చితంగా. వాట్స్ యువర్ ప్లానింగ్స్? సో ఇలాంటి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ మనం చేసుకున్నారంటే 100% లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద
మనం నెక్స్ట్ ఒక మాస్టర్ క్లాస్ చేయబోతున్నాం. ఎస్ సో ఆ మాస్టర్ క్లాస్కి వీళ్ళు అటెండ్ అయ్యారంటే 100% వీళ్ళకి ఫైనాన్షియల్ అండ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవాలనేది మనం ఆ మాస్టర్ క్లాస్లో నేర్పిస్తాం. ఎస్ మీ సెషన్స్ గురించి ఒకసారి మా వ్యూవర్స్కి. ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఒక ఫైనాన్షియల్కి ఫ్రీ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఓన్గా బిజినెస్ లేదా కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటారో, ఏ నాలెడ్జ్ లేకపోయినా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు, అంటే బిజినెస్లో ఎండ్ అనేది ఉండదు, స్టార్టింగ్ నుండి ఇన్ఫినిటీ అనుకోండి. సో ప్రతి పాయింట్ని మనము నేర్పిస్తూ గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ ఇస్తూ ఒక 6 months ఇంటర్న్షిప్ ఓరియంటెడ్ కోర్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కంపెనీ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, బిజినెస్ని ఎలా గ్రో చేయాలి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుండి కంప్లీట్ బిజినెస్ స్కేలప్ వరకు, సో రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ వరకు, సో కంప్లీట్ మనం నేర్పించి వాళ్ళ చేత గైడెన్స్ ఇప్పించి 50,000 నుండి మంత్లీ 10 lakhs రెవెన్యూ మీరు జనరేట్ చేసేంత వరకు సో మేము మా ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్తో మేము మీకోసం రెడీగా ఉన్నాం. సో మీరు రెడీ ఉన్నట్లయితే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.